వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఒక స్పెషల్ అనే చెప్పాలి. మీకు నిన్న ఒక వీడియో నేను రిలీజ్ చేశాను కదా, మన ఛానల్ ఇప్పటి నుంచి ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. దారిలో ఏ ఉన్నా కూడా మనం పట్టించుకోకుండా మన ఛానల్ మీదే ఫోకస్ చేసేసి ఇప్పటి నుంచి ఒక టైం ప్రకారం వీడియోస్ రిలీజ్ చేస్తానని చెప్పాను కదా. నేను మార్నింగ్ నుంచి మామూలుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ అట్లా ఇట్లా ఉంటూ ఉంటాను కాబట్టి మధ్యలో ఆఫ్టర్నూన్ అయితే ఒక 1 అవర్ బ్రేక్ ఇచ్చేసి మామూలుగా ఎటు భోజనం చేసేసి కొంచెం రిలాక్స్గా అనిపించినట్టు ఉంటుంది, మీకు నేను కనెక్ట్ అయినట్టు ఉంటుంది అనేసి ఆ టైంకి రిలీజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా ఆ టైం అయితే మ్యాక్సిమం ఇంట్లో లేడీస్ కూడా ఇంట్లో పనులన్నీ అయిపోయి కొంచెం రిలాక్స్గా ఉంటారు కాబట్టి మన వీడియో రిలాక్స్గా మీరు చూసేసి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అలాగే మన వీడియోస్ మీరు ఉపయోగించుకొని ముందుకు స్టెప్ అయితే వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో ఆ టైం అయితే అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను 2-3 డేస్ నుంచి వీడియోస్ చేస్తుంటే నాకు ఒక 2 కమెంట్స్ అన్నా చేస్తున్నారు. అలాగే లైవ్లో కూడా అడిగారనమాట మన వాళ్ళు, అక్క సార్ను చూపించండి, సార్ను చూపించి వీడియోస్ చేయండి అని. ఎందుకు మా సార్ని అడుగుతున్నారంటే, మా సార్ గురించి అంటే ఎప్పుడు నేను మెన్షన్ చేస్తూ తనైతే వీడియో తీయలేదు, కానీ తను చేసే వర్క్ను తీశాను. అంటే నాకు ఎలా హెల్ప్ చేశారు, తనకు తెలిసిన విద్యని ఎన్ని రకాలుగా తను ఉపయోగించుకోవాలి, నేను ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి అన్నది తను చెప్పేవి నేను అట్లా ఫాలో అవుతున్నదాన్ని మీకు కూడా చెప్పించాను. మిషన్స్ గురించి ఏవి బాగుంటాయి, ఏవి తీసుకోవాలి అని అట్లా రెగ్యులర్గా ఈ మధ్య కూడా కమెంట్స్ పెడుతున్నారు పలానా అని. అయితే అసలు మా సార్ గురించి తన మాటల్లో మీరు ఈ వీడియోలో చూస్తారనేసి నేను వీడియో చేస్తున్నాను. ఇంతవరకు తనైతే ఎప్పుడు తన గురించి చెప్పుకోవడం కానీ మాట్లాడడం కానీ మన ఛానల్లో లేదు. ఇప్పుడు కూడా అంతే అన్నారు. కానీ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు కదా, సార్ని చూపించండి, సార్ అసలు జాబ్ చేస్తారా లేదా, సార్ ఇంట్లో ఉన్నారా లేరా, అట్లా నన్ను అడుగుతున్నారు లైవ్ చేసిన ప్రతిసారి కమెంట్స్లో కూడా. అందుకోసం మా సార్తో ఈరోజు మీతో సరదాగా మీతో మాట్లాడినట్టు ఉంటుంది. మీకు ఉపయోగపడి మీరు మోటివేట్ అయ్యి మీరు మోటివేషన్గా తీసుకుంటే మీరు ఉపయోగించుకుంటారు, లేదు అంటే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఇంతకుముందు కమెంట్స్లో మన వాళ్ళు అడిగారు, అక్క మీది ఫుల్ మిషన్ గురించి టూర్ లాగా, టేబుల్ గురించి, ఐరన్ బాక్స్ గురించి, మీరు సెటప్ చేసుకున్న స్టూల్ గురించి ప్రతిదీ కూడా వీడియో అడుగుతున్నారు. అది మొత్తం ఒకే వీడియో లాగా నేను ప్లాన్ చేసి మీకు నీట్గా మా సార్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయించి తక్కువ బడ్జెట్లో, మా సార్ ఎప్పుడు ఏది ఆలోచించిన వస్తువు మనకి బడ్జెట్ తక్కువలో అవ్వాలి, సామాన్యంగా నార్మల్ వాళ్ళం ఎంత బడ్జెట్లో పెట్టుకొని మనం ఒక వర్క్ అయితే చేయొచ్చు అన్న విధంగా తనతో వీడియో ప్లాన్ చేస్తాను. ఇంతకీ మా సార్ని పరిచయం చేసేటప్పుడు మా సార్ని నేను ఎన్ని విధాలుగా వీడియోస్లో నా స్టిచ్చింగ్కి ఉపయోగించుకుంటున్నానని చెప్తున్నాను కదా. ఉపయోగించుకుంటున్నా అనడం కన్నా తను సాయం చేస్తున్నా నా కోసమే, నేను సాయం చేస్తున్నా కూడా తన కోసం, అంటే ఇద్దరి కోసమే. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతున్నారంటే వాళ్ళ కోసం, పిల్లల కోసం, ఇంతే. కానీ మా సార్ నాకు సాయపడుతున్నారు అంటే ఏ విషయం గురించి అని అంటే, చెప్పాను కదా ఇంతకుముందు, మెకానిక్ పరంగా నేను బయటికి వెళ్ళాల్సిన పని లేదు. మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్, ఇంట్లో టైలరింగ్ మిషన్స్, కరెంటు, మ్యాక్సిమం బయటికి వెళ్ళే పరిస్థితి రాకుండా మ్యాక్సిమం చేస్తారు. అట్లా నాకు సహాయపడతారనమాట. ఇది కూడా ఒక సహాయమా అనుకోవచ్చు, సహాయమే అనుకుంటాను నేను. సడన్గా నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను మెకానిక్ తెచ్చేసుకుంటే ఒక టైంకి 500 ఛార్జ్ చేస్తారు. అదే మనకి వర్క్ వచ్చుంటే మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదన్న కాన్సెప్ట్లో మా వారు అన్నీ చేసుకుంటారు, అది ఓకే. అలాగే నేను టైలరింగ్ చేస్తుంటే తను కూడా ఇన్స్పైర్ అయ్యి ఒకసారి నేను కూడా ట్రై చేయొచ్చు కదా, మనం చేయలేదంటూ ఏముంది అన్నట్టు సరదాగా కుట్టినటువంటి బట్టలు మీతో చూపిస్తాను. కానీ కస్టమర్ బట్టలు అయితే నేను ఎప్పుడు కుట్టించలేదు. లాంగ్ ఫ్రాక్స్కి పీకో చేస్తారు, ఫాల్స్ వేస్తారు, అంతవరకు. లెహెంగా సైడ్ జాయింట్స్ని బిజీగా ఉన్నప్పుడు, ఇంతకుముందు షాప్ రన్ చేశానని ఇంతకుముందు వీడియోస్లో చాలా టైం మన ఛానల్లో చెప్పున్నాను. బట్ ఇక ఫ్యూచర్లో బ్యాక్గ్రౌండ్ గురించి కన్నా మన ప్రజెంట్ మీకు ఉపయోగపడే మోటివేట్ అయ్యే వస్తాయి. అయితే ఆ సిచ్యువేషన్స్లో హెల్ప్ చేసేవాళ్ళు. లాంగ్ ఫ్రాక్స్ కుడతారండి, జస్ట్ నెక్స్ రెడీ చేసేస్తే లాంగ్ ఫ్రాక్స్ కుడతారు. అలా అని నేను ఇందులోకి పూర్తిగా తనని ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకు అని అంటే, తను చేసిన వర్క్ నాకు ఒక రెస్పెక్ట్, ఒక ఆర్మీ పర్సన్ అంటే ఒక రెస్పెక్ట్గా నేను పూర్తిగా ఇన్వాల్వ్ చేయలేదు. కానీ తనకి హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నారు, అంతవరకే తీసుకుంటే. సరదాగా కుడితే ఓకే అనేసి వదిలేస్తాను. అలా సరదాగా కుట్టినటువంటిది నేను ఒక ఫెస్టివల్కి బిజీగా ఉండేసి తను శారీ కొనిస్తే నేను బ్లౌజ్ కుట్టుకోవడానికి కూడా నాకు టైం లేకపోతే తను ఒక్కసారి కట్ చేసి నేను ట్రై చేస్తాను సరదా పడుతుంటే
ఫోన్లే తన సరదా ఎందుకు కాదనాలి, అలాగే నాకు కూడా లైఫ్లో గుర్తుండిపోద్ది కదా తన చేత బ్లౌజ్ కుట్టించుకుంది మెమరీగా ఉంటుందని నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి తనకి ఇచ్చానమాట. తను ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే ట్రై చేసేసి స్టిచ్ చేశారనమాట. ఇది బోట్ నెక్ అయితే ఈజీగా ఉంటుంది కదా, అంటే కటింగ్ ఒకటే కానీ బోట్ నెక్ కొంచెం థింక్ చేయాల్సింది, స్టిచ్చింగ్ ఈజీ. ఓన్లీ మనకి ఫ్రంట్ డాట్స్ ప్రింట్స్ కట్ జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇక షేప్ బెల్ట్ ఇవన్నీ ఉండవు కాబట్టి ఈజీ ప్రాసెస్గా ఉంటుందని ఈ బ్లౌజ్ కట్ చేసిస్తే మధ్యలో నేను చూపిస్తూ, అంటే తను చూసేవారు కదా నేను స్టిచ్ చేస్తుంటే గమనించేవారు, అట్లా తను గమనిస్తూ కుట్టినటువంటి బ్లౌజ్ అనమాట. ఇది చాలా ఇష్టం నాకు. 2 times వేసుకున్నాను. అప్పుడు కూడా అప్పటికప్పుడు కుట్టారనమాట. ఓకే టైం తీసుకుంటారులేండి, ఇప్పుడు మనం 1 hour కుడితే తనకు 2 hours టైం పడుతుంది. ఇప్పుడు అలవాటైన వాళ్ళు వేరు. కానీ అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే చెయ్యాలి అనుకుంటే మనము ఏ ప్రొఫెషన్లో ఉన్నాం అన్నది సంబంధం లేదు, చెయ్యొచ్చు. మన ఛానల్ చూసి చెయ్యాలి అని ముందుకు వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి వీడియో చేస్తున్నా. ఇదిగోండి నాకైతే నచ్చింది. కొంచెం సైడ్స్ మాత్రం కొంచెం లూజ్ ఉంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకున్నాను. నేను మార్కింగ్ చేసి ఇచ్చేస్తే సేమ్ మన కటింగ్ మీరు మన ఛానల్లో ఫాలో అవుతున్నారు కదా అదే మార్కింగ్ మీద స్టిచ్ చేసేసారు. కొంచెం మార్కింగ్ సైడ్కి వెళ్తే నేను మళ్ళీ ఉప్పదీసేసి చూపిస్తుంటే స్టిచ్ చేశారు. అది ఎలా ఉందన్నది కాదు కానీ నాకైతే సాటిస్ఫై. ఒక 2 times వేసుకున్నాను. ఆ రోజు చాలామంది చూసిన వారు కూడా అన్నారనమాట షాప్ దగ్గర ఉన్నప్పుడు, సార్ అసలు బ్లౌజ్ కుట్టారు మీరు వేసుకొని వచ్చారంటే అసలు మామూలు విషయం కాదు. వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసారనమాట కుట్టేటప్పుడు, అన్నారనమాట సార్ కుట్టారంటే అసలు మామూలు విషయం కాదు, మీరు ఇది వేసుకొని వచ్చారంటే ఇంక అంతకన్నా హ్యాపీ ఏం కావాలని. అంతేనండి, సహజం. మనకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, వచ్చినా కూడా ఇలాంటివి మెమరీగా ఉంటాయి అన్నమాట. ఓకే ఇది అలాగే నా కుట్టినప్పుడు మరి పాపకు కుట్టకుండా ఊరుకుంటారా? తనకి లాంగ్ ఫ్రాక్స్ అయితే నేను నెక్స్ట్ జాయిన్ చేసేస్తే ఒక 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే ఒక 2 times స్టిచ్ చేశారు ఇంతకుముందు నేను ఇట్లాగే షాప్లో బిజీగా ఉన్నప్పుడు. ఓకే అది కాకుండా నేనే కుట్టాలి అనేసి తను ఓన్గా లెహంగా, ఇది వేస్ట్ పీస్ ఒక 2.5 meter ఇంట్లో ఉండింది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా జస్ట్ ఏవో నేను తక్కువ బడ్జెట్లో మామూలుగా తీసుకొని ఉంచుతానని, అట్లా ఈ క్లాత్ తీసి ఉంచానమాట. మీరు గమనిస్తే చూడండి ఇది ఓల్డ్ స్టైల్లో ఉంటుంది, కరెక్ట్గా కుర్చీ కూడా సమానంగా ఉండదు. అయినా ఇంతవరకు తను ట్రై చేసి నీట్గా స్టిచ్ చేశారంటేనే నాకు గొప్ప విషయం అనమాట. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎలా కుట్టారు మా పాప విషయంలో ఉన్నది ఏంటంటే నేను ఎలా కుట్టినా కూడా తను సాటిస్ఫై అవుతుంది అనమాట. అందుకోసం కుట్టారు అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యి తను ఇదిగోండి మీరు గమనించండి వెడల్పుగా వచ్చినా కూడా తను ఓన్గా స్టిచ్ చేయమన్నాను, తనే స్టిచ్ చేసేసారనమాట. అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇదిగోండి దీనికి టాజల్స్ సింపుల్గా ఇలా అనమాట. ఓన్లీ లంగా స్టిచ్ చేసేసారు. ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి ఇది బ్లౌజ్ నేనే స్టిచ్ చేశానులేండి. ఇక లెహంగా వరకు చాలు, బ్లౌజ్ అయితే ఇక నేను పూర్తి చేశాను అనమాట బ్లౌజ్. కానీ మా పాప ఇది 2 times 3 times అట్లా వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు అమ్మ కుడుతుంది, ఈసారి నాన్న కుట్టాడంటే తను ఇది ఒక మెమరీగా ఉంచుకుందనమాట లెహంగా. ఇట్లా అంటే ఇప్పుడు మనం చేసే ప్రొఫెషన్ ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు, మనకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి మనం మౌల్డ్ అయి మారిపోతుంటూ మనం ఆ సిచ్యువేషన్ బట్టి మనం ఉంటున్నామా, ఆ విద్యను నేర్చుకుని ముందుకు వెళ్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ అన్నది మా ఇద్దరి కాన్సెప్ట్. ఓకే నేనే మాట్లాడుతూ ఉన్నాను, మళ్ళీ కమెంట్ ఏం చేస్తారు అక్క మీ సార్తో మాట్లాడించండి అని. సరే తన గురించి తను ఏంటి అన్నది తన మాటల్లోనే వినండి. నేను ఎంతో రిక్వెస్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. కమెంట్స్ చూస్తున్నారు, తను చూసి సరే తీద్దాంలే పర్లేదు చాలా మంచిగా చేంజ్ అయిన వారు ఉన్నారు అనేసి మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా నేను చెప్తానండి. మన ఛానల్ చూసి చిన్న కుట్టు మిషన్ తీసుకొని డాల్ మేకింగ్ నేర్చుకొని మంచి బిజినెస్ స్టార్ట్ చేశాము అని నాకు పిక్స్ పెట్టారు. మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్పాను కదా మంచి మోటివేటెడ్ వీడియోస్ వస్తాయి. అలానే మన ఛానల్ చూస్తుంది స్టిచ్చింగ్ కోసం కాబట్టి కంపల్సరీ స్టిచ్చింగ్ మంచిగా ఇంప్రూవ్ అయ్యేటట్టు నేను వీడియోస్ చేస్తాను. ఓకే మా సార్ మాటల్లో వినండి. చెప్పు మన సబ్స్క్రైబర్స్కి నీ అనిపించింది చెప్పు. ఈ ఛానల్ ఓన్లీ స్టిచ్చింగ్ ఛానలే అని చెప్పేసి అనుకుని పెట్టేసాము మొదట్లో. కానీ స్టిచ్చింగ్ ఛానల్ ముందు ఓపించడం కూడా చాలా కారణాలు ఉన్నాయి. అవి నేను చెప్పాలనుకోండి మీకు చెప్పేది అర్ధగంట అలా సరిపోతుంది. నేను సబ్జెక్ట్ చెప్పడం మొదలు పెడితే చాలా లెంత్గా తీసుకుంటాను, అంటే పూర్తి వివరంగా చెప్తాను. ప్రతి విషయాన్ని చిన్న విషయాన్ని కూడా ఎక్కువ వివరంతో చెప్తాను. అలా చెప్పడం నాకు ఇష్టం.
ఎదుటి వాళ్ళకి అర్థం కావాలని చెప్తాను. ఇప్పుడు ఏమీ లేదు, మేము పెడుతున్నాం, ఇది కుట్టింది 2 చూపించింది కదా, అది ఎప్పుడు బ్లౌజ్ కుట్టానంటే సంక్రాంతి అప్పుడు కుట్టాను. ఈ సంక్రాంతి కాదు, 23 సంక్రాంతిలో కుట్టాము. అది ఎందుకంటే కస్టమర్స్కి వచ్చేకి బిజీ షెడ్యూల్ అయిపోయింది ఆ సంక్రాంతి టైంలో. ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి ఊరికి వెళ్తాము, కానీ ఆ సంక్రాంతికి పిల్లల్ని ఊరి దగ్గర వదిలిపెట్టేసి మేము షాపులో నైట్ 2 గంటల వరకు కుట్టవలసి వచ్చింది. ఆ టైం ఏంటంటే నేను ఖాళీగా ఎందుకున్నా, నేను సపోర్ట్గా ఉండేవాడిని. అప్పుడు విజయవాడలో వర్క్ చేస్తుంటాను. నేను వచ్చేసి 2 డేస్ లీవ్ తీసుకొని వచ్చి ఉన్నప్పుడు నేను ఖాళీగా ఎందుకు ఉండాలి, మనకు మిషన్ ఆల్రెడీ ఉంది, ఒకటి ఉంది, వర్కర్ 2 కుడుతున్నారు, ఇంకో మిషన్ స్పేర్ ఉంది, ఏమో కుడుతుంది, ఖాళీగా ఎందుకు ఉండాలి, మన టైం పాస్ ఎందుకని చెప్పేసి కట్ చేసి నేను కుట్టేశాను. కుడుతున్నప్పుడు మా వర్కర్ అడిగాడు, పాపం సాంబశివరావు అని చెప్పేసి పేరు కూడా చెప్తున్నాను, తప్పేం లేదు, పేరు చెప్పడంలో ఒక వర్కర్ అనకూడదు, ఒక వ్యక్తి మన ఇంట్లో సభ్యుడి కింద లెక్కే. వర్కర్ అంటే తప్పు అవుతుంది, మన సభ్యుడి కింద లెక్క అది. ఓకే, అతని గురించి కావాలంటే చెప్తాను. అతను చాలా నిదానం కుడతాడు, చాలా అంటే చాలా నిదానం కుడతాడు. నాకు నేను చెప్పే ప్రతి విషయం ఏంటంటే నాకు కరెక్ట్గా ఉండాలి. ఎలాగంటే ఇచ్చే కస్టమర్స్కి మనం వాళ్ళు ఇచ్చారు పోయారు మనం కుట్టేసి ఇచ్చామని నాకు పనికిరాదు, నాకు నచ్చదు. ముందు మన ఇంట్లో మన పిల్లలకి ఎలాగైతే డ్రెస్ సెన్స్ ఉంటుందో బయట స్టిచ్చింగ్ బయట వాళ్ళకు నాకు అలాగే ఉండాలి. 2 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ముందు కస్టమర్కి అదే చెప్తాను, లేట్ అయినా పర్వాలేదు, నీట్గా ఉండాలి. నీట్ లేదనుకోండి నేను ఒప్పుకోను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము షాప్ పెట్టిన కొత్తలో ఒక లేడీ వచ్చారు, నెంబర్ 1 కుడతామని చెప్పేసి అన్నారు. మా మేడం కొంచెం బిజీగా కొంచెం హాస్పిటల్ వర్క్ ఉంటే బయటకు వెళ్ళింది వాళ్ళ అమ్మకి చూపించడానికి. నేనున్నాను, నాకు ఏం తెలియదు, మేడం కదా మాస్టరు, నాకేం తెలియదు, వెళ్ళిపోయింది. పట్టులంగా కుట్టింది, ఎలాగంటే 2 పీసులు చేసింది, ఒకసారి జాయింట్ చేయాల్సింది 2 పీసులు చేసింది. ఎందుకు కట్ చేస్తున్నాను చూస్తే సార్ ఇలా కదా కుట్టేది అన్నది. ఇచ్చా నేను పట్లంగా మొత్తం ఎప్పదించేసి 2 సార్లు స్టిచ్ చేస్తే 3వ సారి వచ్చేసి అన్నది మా మేడం దగ్గర, సార్ ఏంటంటే పర్ఫెక్ట్ ఇట్లా అడుగుతారు సార్ తెలుసుంటే మేడం చెప్పింది, సార్ అన్నీ తెలుసు, నేను 7th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి మిషన్ నేర్చుకున్నాను, కుట్టాను, ముందు నాకు ఉంది నాలెడ్జ్ ఉంది అని చెప్పి అన్నీ చెప్పాను. 92లోనే నేను వచ్చరికి ఫుల్ ల్యాంగాస్ కుట్టేసి ఇచ్చేసేవాడిని. మన కట్ శారీస్ వస్తే అవి కుట్టేసి ఇచ్చేవాళ్ళం. అంటే నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. వర్క్ తీసుకుంటే పూర్తిగా దిగుతాను, లేకపోతే అలా వెళ్ళిపోతాను, పైన వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఎక్కువగా దిగలేదు. చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆర్మీకి వెళ్ళాను, కొంతమంది ఏదో అనుకుంటారు ఆర్మీకి వెళ్ళి వచ్చారు టిప్ టాప్గా రెడీ అవుతారు కదా అనుకుంటారు. అలా ఏముండదు. మన చదువు అయిపోయిన తర్వాత ఆర్మీకి వెళ్తే మధ్యలో చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో చాలా కష్టాలు ఉంటాయి. నాకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఆంధ్రాలో వచ్చేసరికి కొన్ని ఊర్లు చెప్తాను మీకు కూడా. శ్రీకాకుళం సైడ్ వాళ్ళు అనుకోండి, శ్రీకాకుళం దగ్గర ఆర్మీ వాళ్ళు చాలామంది ఉంటారు. పశ్చిమ గోదావరి డిస్టిక్ వాళ్ళు అయితే మిలిటరీ మాధవరం ఉంది, అక్కడికి వెళ్ళి అడగండి ఆర్మీ వాళ్ళకంటే ఎలా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుందో, వాళ్ళు ఎలా ఉంటారు అంటాను. మనం తిరుపతి సైడ్ వెళ్ళానుకోండి, చిత్తూరు దగ్గర ఉంటారు, కొన్ని విలేజెసే ఉంటారు అనమాట డిఫెన్స్ వాళ్ళు. ఓకే, ఇటు గిద్దలూరు సైడ్ వెళ్తే గిద్దలూరు దగ్గర ఉన్నారు, ఒక విలేజ్లో 100 ఇల్లు కూడా ఏళ్ళ మీద గింతే పెట్టచ్చు మనం. అలాంటి వాళ్ళలో ఒక్కొక్క ఇంట్లో 3-4 దగ్గర కూడా ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అడగండి, కష్టాలు బాధలు అన్నీ చెప్తారు, టిప్ టాప్గా ఎందుకు ఉంటారని చెప్పేసి. సెలవులకు వచ్చేది సంవత్సరం రోజులు 12 నెలలు అయితే 2 నెలలే సెలవులకు వస్తారు. 10 నెలలు ఎలా ఉంటారు తెలుసా, తెలియదు, చెప్పకూడదు, అంత కష్టం ఉంటుంది. కానీ బయటకు వచ్చినప్పుడు ఏదో సరదా కోసం ఏదో 1 రోజు 2 రోజులు ఇస్త్రీ బట్టలు వేసుకొని బయటకు వెళ్తే టిప్ టాప్గా ఉన్నారు కదా అనుకుంటారు ఒక ఆర్మీ వాళ్ళు. ఇలా చెప్తున్నారు డిఫెన్స్ వాళ్ళ నుంచి. సాఫ్ట్వేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళకేమైనా సాఫ్ట్వేర్ హోల్డర్స్ వాళ్ళు చేస్తున్నారులే, వీళ్ళకేమైనా అనుకుంటారు కొంతమంది. వాళ్ళకి ఎంత కష్టం ఉందో, 24 గంటల్లో ఉంటే 12 గంటలు లేదా 13 గంటలు 14 గంటలు 16 గంటలు వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కూర్చొని వాళ్ళకి ఎలా ఉంటుందో, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో, వాళ్ళు ఎందుకు అంత ట్రబుల్ కష్టాన్ని తీసుకుంటున్నారో ఎవరికి తెలియదు, వాళ్ళ మనసుకే తెలుసు. ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకే తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలియదు. కానీ బయట వాళ్ళు ఏదేదో అనుకుంటారు. వాళ్ళకేం లేదు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఆర్మీలో ఉన్నాడు, లేకపోతే వీళ్ళ బ్రదర్ ఎయిర్ ఫోర్స్ ఉన్నాడు, మా బ్రదర్ ఇంకొక అతను వచ్చరికి కజిన్ బ్రదర్ నేవీలో ఉన్నాడు. కాబట్టి మాకు డిఫెన్స్ గురించి 3 భాగాలు తెలుసు. అలాగే సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసు. చెప్తున్నాను, ఏదో బయటకు వచ్చేది వాళ్ళు జాబ్ చేస్తున్నారు టిప్ టాప్ ఉన్నారు అంటే కాదు. జాబ్ చేయడానికి ముందు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో వాళ్ళు చేయనే పనులన్నీ ఎంతో కష్టం ఉంటుంది. మొన్న ఈ మధ్య గత 20 రోజుల క్రితం ఒక కలిశాను, బీటెక్ నెంబర్ 1 స్టూడెంట్, జాబ్ దొరకక వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు నేను అడిగాను, ఏంటి బాబు ఏం చెప్తున్నా అంటే, బీటెక్ ఇలా అయిపోయింది, నాది ఇట్లా ఉంది, కానీ నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను, అందువల్ల గ్యాప్ కోసం నేను వచ్చరికి ఎందుకు టైం వేస్ట్ చేయాలని వ్యవసాయం చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. కొంతమంది అనుకుంటారు ఆ తర్వాత ఎప్పుడు వస్తున్నారు చెప్పలేము.
జీరో ఎక్కడ మొదలైందో అక్కడే మొదలవ్వాలి. అంటే అప్పు ఉంది, డౌన్ ఉంది. అతను కష్టపడుతున్నాడు, ఇప్పుడు చదువుకున్నాడు, కష్టపడ్డాడు, ఇంకొద్ది కష్టపడుతున్నాడు, దాని తగ్గ ప్రతిఫలం రావాలంటే ముందుకు వెళ్ళాలంటే కొంచెం కష్టం దాటి వెళ్ళాలి. ఆ తర్వాత అతను వచ్చేసరికి ఇప్పుడు మట్టి తీసుకుంటున్నాడు, ఆ తర్వాత వచ్చేసరికి సాఫ్ట్వేర్ అయ్యి లేకపోతే సంథింగ్ అయ్యి ఒక ఏసీ రూమ్లో అలాగా దర్జా కూర్చోరు. అతను చూసి ఏమి టిప్ టాప్ ఉన్నాడు ఇతనికి ఏమి అనుకుంటే చాలా తప్పు. కష్టం దానికి ముందు చాలా కష్టం ఉంది, అది తెలుసుకోండి చాలామంది. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇతను ఆర్మీ చేస్తున్నాడు కదా, వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఎందుకు టైలరింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. మనకు కనిపిస్తుంది ఇలాగ ఉంటుంది, వెనక చాలా ఉంటుంది. అది కూడా అన్నీ చెప్పుకోకూడదు, ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోవాలి. చదువు అయిపోయినా ఉద్యోగం రాదు, టిప్ టాప్గా ఉండరు. అందరూ హ్యాపీగా వచ్చేసరికి ఉండాలంటే ముందు కష్టపడాలి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసరికి వర్క్ గురించి చెప్పాలంటే ఈ సరదా కోసం కుట్టింది. నేను మా పాపకు కుట్టాను. మా బాబు అడుగుతున్నాడు, డాడీ అక్క కుట్టావు, మమ్మీ కుట్టావు, నాకెందుకు కుట్టవు అనేసి క్వశ్చన్ మార్క్ వేసి పెట్టాడు. ఆ క్వశ్చన్ మార్క్ నేను ఇప్పుడు క్లియర్ జవాబు ఇవ్వాలి, నాకు అర్థం కావట్లేదు. ట్రై చేస్తాను, ఎందుకంటే నేను చెప్పాను అనమాట. నేను 8th క్లాస్ మేడం కుట్టింది, మా బాబుకి కుట్టేసి కుట్టింది, బాబు కూడా కుట్టింది. మా బాబు అడుగుతున్నాడు డాడీ నువ్వు 8th క్లాస్ చదువుతున్నప్పుడే నువ్వు మిషన్ నేను కుట్టాను అంటున్నావు, అప్పుడు హాఫ్ హ్యాండ్స్ ఉండేవి, షర్ట్స్ వచ్చాక కాలర్ వేయకుండా, ఈ కాలర్ అనేది వేయకుండా మిగతా పార్ట్స్ని కుట్టాను. ఆ రోజుల్లో నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు కుట్టాను. అంటే ఎనికి పోవాలి, 90, 91, 92కి వెళ్ళిపోవాలి. నేను మళ్ళీ ఆ కథ వద్దులే కానీ ఇప్పుడు ఆ టైంలోకి పోవాలా, ఆ టైంలో కుట్టాను నేను. మా బాబు ఇంత చెప్తున్నావు కదా నువ్వు నాకు కూడా ఎందుకు కుట్టావు, కుట్టాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టాడు. సంక్రాంతి కుట్టాలని టార్గెట్ పెట్టాడు. లాస్ట్ ఇయరే అడిగాడు, నేను ఏదో సరే చెప్పాను, అయిపోయింది. క్లాత్ కూడా తెచ్చావు, క్లాత్ని తీసుకొచ్చి పెట్టి చూపించి ఇప్పుడు కూడా చూపిస్తాను. క్లాత్ మా అబ్బాయి వెయిటింగ్లో ఉంది. మా బాబు కుడుతాడు, అది చూసినప్పుడల్లా ఇప్పుడు కుడతా ఉంటాడు. కుడతాను, ఎందుకు పనులు చేస్తాను, కొద్దిగా ఉన్నాయి చేయాలని ఉంది, చేస్తాను. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే వర్క్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, ఇద్దరు కష్టపడి చేసుకుంటూనే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పచ్చో తెలియదు కానీ మనం కూడా కూలి పని చేస్తున్నట్టే, జాబ్ ఇది వచ్చేసరికి ఒక జాబ్ లాగా తీసుకుంటారు. ఇది వచ్చేసరికి మనం బయటకు వెళ్ళేసి సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే సంథింగ్ కంపెనీలో పోయి చేస్తేనే ఆ జాబ్ ఆ టైం అనుకుంటుంది. ఇది కూడా టైం ఒక జాబ్ టైం లాగా తీసుకుంటే బాగుంటుంది. మనం జాబ్ టైం లాగా వేసుకొని వర్క్ ఒక ప్రోగ్రామ్ వేసుకోవాలి, ఒక టైమింగ్ వేసుకోవాలి. ఈ టైంలో మనం చేయాలని ఫినిష్ పెట్టి టార్గెట్ ముఖ్యం. ఈ టైంకి కంప్లీట్ చేయాలని పెట్టుకుంటే ఆ టైంకి కంప్లీట్ చేయాలి. అలా చేయకుండా డే అంతా మనం వచ్చేసి సీరియల్ చూసుకుంటూను లేకపోతే సంథింగ్ వేరే వస్తే టైం పాస్ చేస్తుండేసి రైతులు మేము కుడుతున్నాము చేసుకుంటున్నాం అంటే కుదరదు. ఇప్పుడు నేను చెప్పాను సంక్రాంతి కూడా 2 గంటల వరకు కుట్టామని చెప్పేసి. ఎందుకు కుట్టామంటే సంక్రాంతి పండుగ సీజన్ ఫుల్గా టైట్గా ఉంటుంది కాబట్టి చేయాలి. మాకు 2023లో వచ్చేసరికి ఒక పాప వచ్చేసి మా పాపతో చదువుకున్న అమ్మాయి వచ్చేసరికి విజయవాడలో ఫంక్షన్కి వేసుకున్న డ్రెస్ సేమ్ అలాగే కుట్టాలని ఫోటో మాత్రం తీసుకొచ్చింది. బోటిక్ స్టిచ్ చేశారు. అక్కడ వాళ్ళు స్టిచ్ చేసిన 5,000 రూపాయలు ఉన్నమో చెప్తున్నాను. మా అక్కడికి వచ్చేసి అన్నారు మేము 1500 తీసుకున్నాము, అది కూడా చెప్తున్నాను. చూస్తే మా మేడము మా అంటే చెప్పాను కదా వర్కర్ అని చెప్పి సాంబశివరావు అని చెప్పేసి కుడుతుంటే దానికి ప్రిల్స్ పెట్టాలి. ఎంత టైం పడుతుందంటే నెట్తో ప్రిల్స్ పెట్టాలంటే దానికి చాలా ఉంది. 12 మీటర్స్ని తేవాలా, 1 మీటర్ నాకు తీసుకురావాలా, 2 మీటర్స్ తీసుకురావాలా, 12 మీటర్స్ని కూర్చొని ఇద్దరు చేస్తుంటే కాకపోతే నేను కూర్చున్నాను. వాళ్ళు తర్వాత అన్నాడు మా వర్కర్ అన్నాడు మేముంటే సార్ మీరు తెల్లారిన అయిపోదు, మీరుంటే 2 గంటలు చేశారు, ఇంత ఫాస్ట్గా చేస్తారు, స్పీడ్ వరకే ఫినిషింగ్ బాగుంది మీది, నేర్చుకొని కుట్టండి అన్నారు. కొన్ని కారణాల వల్ల నేను దాంట్లోకి దిగలేదు. ఓకే, ఇవన్నీ మనం తర్వాత సబ్జెక్టు. ఇప్పుడు నేను వచ్చి బయట వర్క్ చేస్తున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను, వస్తున్నాను, ఇంట్లో కాల్ చేస్తున్నాను, ఇస్తున్నాను సలహాలు, సూచనలు ఏదైనా అవసరమైనప్పుడు ఇస్తున్నాను, ఏదైనా వర్క్ మెటీరియల్స్ కావాలంటే బయటకు తీసుకొస్తున్నాను, చేసుకుంటుంది. ఒక లేడీ వచ్చరికి ఇంట్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు బయట వచ్చరికి చాలా రకాలుగా చూసే విధానంలో ఉంటుంది, మన దృష్టి కోణం ఉంటుంది. 100 మంది ఉండని, 1000 మంది ఉండని, 1,00,000 మంది ఉండని చూసే విధానం ఉంటుంది. మనం కరెక్ట్గా చూసామో అన్నీ కరెక్ట్గా ఉంటుంది, మనం తప్పుగా చూసామో అంతా తప్పుగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేనే ట్రైన్ జర్నీ చేస్తుంటాము, అందరం ఉంటారు, వీళ్ళకేమో ఇంటికాడ నుంచి బయలుదేరారు, ట్రైన్లు ఎక్కిపోతుంటారు, అలా ఉంటారు. ట్రైన్లు ఎక్కి వెళ్తున్నాం కానీ ఎక్కడ వెళ్తాం తెలుసా, సీటు దొరకని పరిస్థితిలో ఫుట్పాత్ మీద కూర్చొని వెళ్ళాలి, మొత్తం డోర్ దగ్గర కూర్చొని వెళ్ళే రోజులు కూడా ఉంటాయి. వెళ్ళలేదంటలేదు, ఉంటాయి అన్నమాట. కాబట్టి చూసే విధానం ఉంటుంది, తీసుకోవాలి. అప్పుడు కూడా ఆనందంగానే తీసుకుంటాం. ఎందుకు మళ్ళీ ఒక 4 నెలల తర్వాత మళ్ళీ సెలవుకి వస్తామని హ్యాపీగా వెళ్ళిపోతాం, అదే ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం. అలాగా చూసే విధానం ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, చేసుకున్నారు, ఇలాగ యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తున్నాయి చాలామంది అనుకుంటున్నారు. వేలకు వస్తున్నాయి, లక్షలకు వస్తున్నాయి. లక్షలు వేల ఎక్కడ 100లోనే వస్తుంటాయి కొంతమందికి. 2 నెలలకు 3 నెలలకు $100 ఫుల్ అవుతాయి.
దీనికోసం మనం యూట్యూబ్లో ఏది అనుకోవటం వేస్ట్. వచ్చేసరికి మన కస్టమర్స్ ఎలా ఉంటారంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, మా రైతులు ఉంటారు, చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళని చూసేసి వాళ్ళు జాబ్ హోల్డర్సే, రైతులే, లేకపోతే వీళ్ళు పలానా ఎంప్లాయీసే అనుకోకుండా అంతా ఒకే రకంగా తీసుకున్నాం అనుకో బాగుంటుంది. మన కుట్టే విధానం, మన దృష్టి అంతా ఒకే రకంగా ఉండాలి. అప్పుడేమవుతుందంటే కూలి పని చేసుకునే వాళ్ళని పొలం పనులకు పోయినప్పుడు పలానా చోట కుట్టించుకున్నాను, పలానా వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాను, మనకు బాగా కుట్టారు, ఓకే వాళ్ళు ఎక్కువగా కొడతారు, కానీ మనకు వచ్చే మన పరిస్థితిని చూసి ఓకే 10 రూపాయలు తక్కువ కుట్టించారంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా పనిచేసిన మనకు హ్యాపీగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ప్రశాంతంగా మాట అనుకున్నారు అనుకో, అంత కష్టపడుతూ కూడా ప్రశాంతంగా వాళ్ళు కుట్టించారు, మనం డ్రెస్ బాగుంది, మనం పండగకి వేసుకున్నాము, లేకపోతే పెళ్ళికి వేసుకున్నాము, ఫంక్షన్కి వేసుకున్నాము, ఆనందంగా ఉందన్నారంటే మనకి ఇక్కడ హ్యాపీగా వచ్చి కస్టమర్స్ దొరుకుతారు. అదే ఇంకో విధంగా తీసుకోవాలంటే మనకు వాళ్ళు కుట్టించారు బాగలేదు అని చెప్పి ఒక ఫంక్షన్కు దేవుడి దగ్గర టైంలోనూ మనకు బాగలేదు, ఇబ్బందికరంగా ఉంది, ఏంది ఇట్లా ఉంది, చండాలంగా ఉంది అనుకున్నారు అనుకో, ఇక్కడ ఉన్న 10 మంది కస్టమర్స్లో కూడా ఒకళ్ళే ఉంటారు. నెగిటివ్ అన్నది తప్పుగా ఇప్పుడు ఉన్నప్పుడు మనం తీసుకున్న విధానంలో నీట్గా ఉండాలి. స్పష్టంగా అందరూ మనకు ఒకటే, అందరికీ ఉగాది వచ్చిన అందరూ చేసుకుంటారు, నమ్మి వచ్చిన అందరూ ఒకటే విధంగా చేసుకుంటారు. వినాయక చవితిన, దసరా అయినా సరే, దీపావళి అందరూ పండగే. అందరూ వాళ్ళకు తగ్గట్టుగా 100 అంటే 100, 1000 అంటే 1000, 1,00,000 అంటే 1,00,000 ఖర్చు పెట్టుకుని చేసుకుంటారు. కానీ అందరికీ పండగే. అందరూ అది నేను చెప్పేది. మాకు మొదట్లో చెప్పింది ఏంటంటే, నేను షాప్ పెట్టినప్పుడు ఇంట్లో నుంచి నేను ఫస్ట్లో ఇంట్లో కుట్టేటప్పుడు, ఆర్మీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు కుట్టేటప్పుడు బయట వాళ్ళకి ఫ్రెండ్స్గా అవ్వటం కానీ బయట వేరే వాళ్ళకి కుట్టేటప్పుడు నేను ఒకటే చెప్తాను, బయట మెటీరియల్స్కి వెళ్ళేది నేనే వెళ్తాను షాప్కి. అక్కడ అడుగుతారు, ఏమంటారు వాళ్ళు, మెటీరియల్స్ సార్ ఇంట్లోకే బయటగా, నేను బయటకు ఉంటాను. బయటకు అన్నప్పుడు సార్ క్వాలిటీ సెకండ్ ఇస్తుంటారు, సెకండ్ క్వాలిటీ నాకు ఫస్ట్ క్వాలిటీ కావాలి, ఎప్పుడు వచ్చినా సరే నాకు ఫస్ట్ క్వాలిటీ ఇవ్వండి. ఎందుకు, ఇంట్లో వాళ్ళు మంచిగా వేసుకొని బయట వాళ్ళు ఇలా వేసుకుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అరే ఆమె బాగా కుట్టుకుంది, మనం బాగా కుట్టలేదు ఉంటాం. అది రాకూడదని నా ఒపీనియన్. ఇంట్లో కుట్టేటప్పుడు నేను అదే చెప్పాను, బయట వాళ్ళకి కుడతాను పర్మిషన్ ఇచ్చినప్పుడు కుడితే అందరికీ ఒకే విధంగా కుట్టు, లేకపోతే కుట్టవద్దు. కుడితే అంత ఒకే విధంగా కుట్టు, లేకపోతే వద్దు అని చెప్పేస్తున్నాను. అలాగే చేసుకుంది. షాప్ పెడతా అన్నప్పుడు కూడా చాలా కండిషన్లు పెట్టాను నేను. ఒక కండిషన్ కాదు పెట్టింది, చాలా అంటే చాలా పెట్టాను. అంతా నీట్గా ఉంటేనే షాపులో వచ్చేసరికి ఇచ్చారు, కుట్టాము, పోయారు అన్నది నాకు పనికిరాదు. ముందు మనకి నచ్చాలి, మన చేతిలో మనకి నచ్చిన తర్వాతనే కస్టమర్ చేతికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు అనే భావంతో షాప్ పెట్టాను. ఇంకోటి, షాప్ పెట్టాము ఇంతమంది ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే, లేడీస్ షాప్ పెడితే చాలామంది లేడీస్ రారు. చాలా తప్పుడు అర్థంలోకి వెళ్తున్నాను నేను. జెంట్స్గా నేను చెప్పకూడదు, జెంట్స్ది బాగా కొడతారు అన్న భావన చాలా తప్పుడు అర్థం ఉంది. ఒక లేడీస్కి తెలిస్తే లేడీస్ ప్రాబ్లమ్స్, జెంట్స్కి తెలియదు. నేను ఇంకా ఇన్వాల్వ్ డీప్గా చెప్పానుకో, చూసే వాళ్ళకి ఏంటంటే ఇంత బోరింగ్ ఉందంటారు, అంతే ఇంత డీప్గా చెప్పాడని చాలా విధంగా బ్యాడ్గా కూడా కామెంట్ పెడతారు. అంతవరకు నేను చెప్పట్లేదు. ఏదైనా సరే, ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే లేడీస్ దగ్గర చెప్పగలుగుతారు. కాబట్టేసి లేడీస్ దగ్గరికి వెళ్ళండి, లేడీస్ దగ్గరికి వెళ్ళేసి మీ ప్రాబ్లమ్స్ పూర్తిగా చెప్పగలుగుతారు, మనస్ఫూర్తిగా బయట చెప్పగలుగుతారు, జెంట్స్ దగ్గర చెప్పుకోలేరు. ఈ ఒపీనియన్ తోటే నేను వచ్చేది బయటకు పడడానికి నేను ఒప్పుకుంది. నేను వేరే విధంగా ఒప్పుకోలేను. ఈ ఒక్క పాయింట్ మీకు ఇంత వివరంగా చెప్పాను కదా, ఈ ఒక్క పాయింట్ వల్లే నేను వచ్చేసరికి, ఎందుకంటే చాలామంది కస్టమర్స్ చూశాను, ఇది ఇంట్లో వింటున్నాను, ఇంట్లో షాప్ పెట్టుకుని ఇంట్లో వింటున్నాను, అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. నేను వేరే రూమ్లో ఉంటాను కాబట్టి నాకు చెవులు పడతాయి కాబట్టి సహజంగా పట్టేసి వినేసి అర్థం చేసుకొని, నేను చెప్పలేదు, బయటకు కూడా చెప్పలేదు, ఈ రోజున నేను ఓపెన్గా చెప్పలేదు. కానీ ఏంటంటే తెలుసు కాబట్టేసి బయటకు పోతే ఇలా ఉండాలని చెప్పి అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. నీట్గా ఉండాలి, నీట్గా ఉండాలి, నీట్గా ఉండాలి. నీట్గా ఉన్న పదంలో వచ్చింది నాకు అర్థం. అందువల్ల నేను వచ్చరికి మా మేడం వచ్చరికి బయట పోయి షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి కారణం అది. ఎంతోమంది లేడీస్ వచ్చేసరికి అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు అన్నప్పుడు చెప్పుకోవాలంటే జెంట్స్ దగ్గర చెప్పలేరు కాబట్టేసి, కుడుతుంది బాగా ఉంటుంది కాబట్టేసి నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, వాళ్ళు నలుగురు నేర్పగలుగుతారు. తెలుసుకుంటారు ఫస్ట్, నేర్చుకుంటారు సెకండ్, వాళ్ళు నలుగురు నేర్పుతారు థర్డ్, ఆ నలుగురు ఇంకొకరికి. అలాగా మంచితనం బయటకు వెళ్తుందన్న ఉద్దేశంతో నేను ఓకే చేశాను. ఇంత కథ చెప్పిన కారణం ఇదన్నమాట. చిన్న విషయమే కానీ చాలా పెద్దగా ఉంటుంది. పదం చిన్నదైనా సరే దానికి ఆన్సర్ వచ్చి 10 పేజీలను రాయొచ్చు. ఇందువల్ల నేను ఇచ్చాను.
నేను వచ్చి చిన్న చిన్న పనులు చేస్తుంటాను, మిషన్ మెకానిక్ చేస్తుంటాను. చాలామంది మిషన్ గురించి మన ఛానల్ అడుగుతుంటారు, ఏ మిషన్ బాగుంటుంది, ఏది ఎలా చేయాలన్నప్పుడు దానికి మెసేజ్కి రిప్లై ఇచ్చేది నేనే. ఆ మిషన్ల గురించి కానీ ఏదైనా డౌట్స్ వస్తే ఆ రిప్లై ఇచ్చేది నేనే. కాబట్టి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మా ఛానల్ ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళకి క్లియర్ కావాలి కాబట్టి ఒక లేడీ ఇట్లా ఎన్ని తెలిసింది ఎలా తెలిసింది అన్నప్పుడు మీకు క్లియర్గా ఉండాలి కాబట్టి మెసేజ్ స్పష్టంగా ఉండాలి. నేను అది కూడా చెప్తున్నాను. నేను ఎక్కువ తెలుగే పడుతుంది, ఇంగ్లీష్ తక్కువ పడుతుంటాను పదాలు. స్పష్టంగా మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. మీకు మిషన్ గురించి ఏదైనా డౌట్ కనుక ఉన్న మెసేజ్లు నేనే రిప్లై ఇస్తుంటాను. నేనే ఇచ్చేసి దాని గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తుంటాను. మొన్న E6 ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు నేనే చేశాను, నేనే రిప్లై ఇచ్చాను. కొంతమందికి ఆయిల్ షెటిల్ ప్రాబ్లం వస్తుందన్నారు, ఓవర్లాగ్ మిషన్ అన్నారు, వాటికన్నిటి నేనే చెప్తుంటాను. ఇంకో మిషన్ ఉంది, మన జిగ్జాగ్ మిషన్కి నార్మల్గా కుట్టాలని చెప్పేసి నేను పాదం తెచ్చాను. దానికి ఒక ప్లేట్ ఉంటుంది, పళ్ళ ప్లేట్ ఉంటుంది, అది వేరే విధంగా తయారు చేసి తెచ్చాను. దాని మీద నీట్గా కుట్టుకోవచ్చు. దాని గురించి వీడియో చేద్దామనుకున్నాను. చాలా రోజులు క్రితం ఒకళ్ళు అడిగారు, ఏమన్నా దీని గురించి వీడియో చేయండి అన్నారు. కొన్ని కారణాల వల్ల నేను బయటకు వెళ్ళడం టైం సెట్ కాలేదు. ఖచ్చితంగా దాని గురించి వీడియో చేశాను. చాలా మందికి ఉపయోగపడుతుంది. సైడ్స్ టాప్స్ అన్న వేసుకోవచ్చు. ఎందుకు వివరంగా చెప్తాను. ఈ జాక్ మిషన్లు ఇవి ఉన్నాయి, కరెంట్ పోయినాయి అనుకోండి, వీటి మీద రన్నింగ్ కావాలి. దాని మీద అంటే జీరోలో పెట్టుకుని నార్మల్ స్టిచ్చింగ్ పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఓన్లీ ఒక పాదము ఒక పళ్ళ ప్లేట్ తీసేసుకొని నార్మల్ వేసుకొని చేసుకుంటే మీకు వస్తుంది. నేను ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను, ఎలా చేయాలో మీకు వివరంగా పెడతాను. తెలిసిన వాళ్ళు ఉంటే చేయించుకోండి. ఎంత దానికి మహా అయితే మీకు పాదం కానీ ప్లేట్ కానీ కలిపితే ఒక 100 రూపాయలు అవుతుంది. చిన్న వెల్డింగ్ వర్క్ చెప్తాను, అది వాళ్ళు మామూలు 20 రూపాయలు అవుతుంది. కానీ చేయడం కూడా 50 రూపాయలు తీసుకుంటారు. ఇంతే ఖర్చు అయ్యేది. చాలా తేలికగా అవుతుంది వర్క్. నేను చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను, మంచిగానే ఉండాలని మేము చెప్తాము. కానీ దాంట్లో కూడా చెడు తీసుకుంటే మంచిగా ఉండాలి అన్నాను కదా, నేను ఉండాలి అన్న దాంట్లో కూడా లీలో కూడా వచ్చరికి చెడు తీసుకుని నేనేం జరిగాను. దానికి నేను రిప్లై ఇస్తాను. నేను అన్నిటికీ చెప్తాను, ప్రతి విషయం చెప్పగలుగుతాను. నేను వచ్చరికి ఊరు దాటాను, జిల్లా దాటాను, రాష్ట్రం దాటాను, దేశ సరిహద్దు దాకా వచ్చాను. కాబట్టి అన్నీ చూసాను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతాను. మంచిగా ఎలా ఉండాలో చెప్తాను. మీకు వర్క్ విషయం గురించి మీరు అడుగుతున్న డౌట్లు కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. టేబుల్ గురించి అడుగుతున్నారు, టేబుల్ ఎలా ఉండాలని చెప్పేసి. స్టూల్ గురించి అడుగుతున్నారు. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు బాగా వస్తున్నాయి, ఏది బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. అవి ఎందువల్ల వస్తున్నాయో చెప్తాను. దాన్ని మార్చుకుంటే నాకు తెలిసి చాలామంది తగ్గుతాయి. నేను 2 విధాలుగా చెప్తాను. బ్యాక్ పెయిన్ గురించి 2 విధాలు ఉన్నాయి, 2 విధాలు చెప్తాను. చేసుకోవచ్చు, కష్టమే ఉంది. మీరు చేస్తున్న వర్క్నే చెప్తాను, చేసుకోవచ్చు, చూపిస్తాను. అవి చేసుకోండి, మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. హెల్తీ ట్రిప్ ఈ ఛానల్ వచ్చేసరికి నేనేంటంటే హెల్త్ పరంగా గురించి ఆర్మీలో చేసిన వాళ్ళైనా సరే హెల్త్ గురించి కూడా కొన్ని చేశాను. 2 కరోనా పేషెంట్లు 2 సంవత్సరాలు బతికించాను. పోతారనుకున్నాడు 2020 వరకు చనిపోతారనుకున్నాను, 2023 వరకు లాక్కొచ్చాను. వీడియో కూడా ఉంది. మా పెద్దమ్మ ఎవరో కదా, మా పెద్దమ్మ డాక్టర్ గారు కూడా చెప్పాడు, లేదయ్యా 2 రోజుల కన్నా ఎక్కువ లేదంటే. కానీ 2 రోజులు అనేది 2 సంవత్సరాలు బతికింది. అది నాది కాదు, చిన్న చిన్న ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాలు వచ్చరికి నేను చేసింది కదా, ఆమె తీసుకుంది గొప్పతనం. చిన్న చిన్న హెల్త్ టిప్స్ కూడా హెల్తీ కూడా సంబంధించి కూడా చెప్తుంటాము. ఆరోగ్యపరంగా బాగుండాలా, ప్రతి ఆడవాళ్ళకు ఉపయోగపడేది అనుకుంటే నువ్వు షేర్ చేయి, నో ప్రాబ్లం, నేను చేసి పెడతాను అనేసి తను ముందుకు వస్తున్నారు. మీకు కావాలంటే మీరు మెన్షన్ చేయండి నాకు కింద మెసేజ్, ఆ వీడియో పెట్టాలా లేదా అని. అది 12 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక గ్రైండర్ తీసుకొని అది ఎన్నో మెకానిక్స్ చూపించాను. ఈ మధ్య అసలు పప్పు మెదగట్లేదు అనమాట, హాఫే మెదుగుతుంది. చూపిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఆఖరికి కంపెనీ వాడు రిపేర్ చేసేదానికి కూడా అడిగితే, మేడం ఎక్స్చేంజ్ ఉంది తీసుకుంటాము, ఎక్స్చేంజ్ చేసుకోండి, కానీ మీకు అది ఉపయోగమే లేదు అన్నారు. అన్నాక నేను ఎట్లాగే ₹1 పెట్టాలంటే బాగానే ఆలోచిస్తానులేండి, ఎందుకంటే మా లైఫ్ స్టైల్ అదే. చెప్పాను కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పొద్దు. ₹1 ఆలోచిస్తాము. లగ్జరీ లైఫ్ ఏం కాదు, చూసే వాళ్ళకి అలా కనిపించి ఉండొచ్చు, బట్ బయటికి మేము ఇన్ని బాధలు పడుతున్నామని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు, అవన్నీ ఒక సెకండరీ అనమాట. మనం ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి, పాజిటివ్గా తీసుకొని ఎలా లైఫ్ లీడ్ చేయాలి, ₹1 ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఇంతే నా కాన్సెప్టు. ఎక్స్చేంజ్ చేసి ఉండొచ్చు, కొనుక్కోగల స్తోమత ఉండొచ్చు, ఇంకో దాంట్లో తగ్గించుకొని కొనుక్కొని ఉండొచ్చు. బట్ కాకపోతే నేనేంటంటే సరే ఆలోచిద్దాంలే అంటే మా సార్ అన్నారు, ఎటు ఎక్స్చేంజ్ చేయమని వాళ్ళు చెప్పారు కాబట్టి చేయడానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి ఒక్కసారి నేను ట్రై చేస్తాను, అవ్వకపోతే ఇచ్చేసాయి, లేదంటే లేదు అనేసి అన్నారు. సరేలే అన్నాను. నేను పప్పు నానబెట్టేశాను. తను ఒక చిన్న ట్రిక్తో చేశారనమాట.
అది లేడీస్ కూడా నేను కూడా చేయొచ్చు, కానీ నన్ను నాకు చెప్పకుండా తనే చేసి చూపించారు. చిన్నదనమాట, అసలు వేస్ట్, అది వేస్ట్ ఐటమ్ తోటి. మీకు క్లియర్గా వీడియో ఇప్పుడు నైట్ వేసాను దోశ. ప్రతి ఇంట్లో ప్రతి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ వీడియో పెడతాను, దానికి చూసుకోండి. జెంట్స్ కోసం ఎదురు చూస్తే పని లేదండి, అది చిన్న చిన్న అంటే నేను ఒక సీజర్ ఒక ఐటమ్ అంతే. మీకు నేనేం చెప్పట్లేదు, పెద్ద గొప్పగా చెప్పట్లేదు. పిల్లల్లో ఉంది, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి వస్తువు మన అది కళ్ళ ముందు మనకు తెలుస్తున్న వస్తువే, కానీ ఏంటంటే ఆ టైంలో ఆలోచన రాదు. నాకు వచ్చింది, నాకు 6 నెలల తర్వాత ఏదో అనుకున్నాను, పలానా నేను చూస్తున్నాను, ఏదో అలాగ చేసి పెడతాను, దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఆర్మీ అని టిప్ టాప్గా ఉండేసి ఇట్లా బయటకు ఉంటానని చెప్పేసి నేను చెప్పడం లేదు. కష్టాలు మాకు ఉంటాయి. మేము బయటకు వచ్చి ఆర్మీ సర్వీస్ చేస్తున్నప్పుడు 2 నెలలు సెలవులకు వస్తాము, కొద్దిగా నీట్గా ఉండాలనుకుంటాం, వచ్చినప్పుడు నీట్గా ఉండాలనుకుంటాము. అక్కడ మేము మా బాధలు చాలా ఉంటాయి, చెప్పుకుంటే అది పెద్ద కథ అవుతుంది. మీకు సినిమా కూడా కాదు, సీరియల్ అవుతుంది. సినిమా అంటే 2.5 గంటల, సీరియల్ అంటే నో స్టాపింగ్ వెళ్ళిపోతుంటుంది. మీకు వచ్చేసరికి ఇప్పుడు మీకు వచ్చేసరికి హ్యాపీగా ఉండండి, పాజిటివ్ని వచ్చేసరికి ముందుకు తీసుకెళ్ళండి, నెగిటివ్ని కాకుండా పాజిటివ్ని తీసుకెళ్ళండి. పాజిటివ్ కోసమే ప్రయత్నించండి. అంతా బాగుండండి. మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోలు చూసుకుంటూ ఉండండి, చూసుకోండి, నేర్చుకోండి, నేర్పించండి. నేర్చుకుని మీ దగ్గర పెట్టుకోవద్దు. ఒకటే మనం ఒక విషయం నేర్చుకొని అది మన దగ్గర పెట్టుకుంటే అది మనమే అన్యాయం చేసుకున్నట్టు. మనం నలుగురు నేర్పుకుంటే అది మన నలుగురు ముందుకెళ్తారు, నలుగురు ఉపయోగపడితే మనకు బాగుంటుంది. మన విద్య నలుగురికి వెళ్ళాలి. అది పాత రోజు చూస్తున్న సబ్జెక్టే, మన దగ్గర ఎక్కడే ఆపుకోవద్దు. మంచిగా ముందుకు తీసుకెళ్ళండి, మంచి మంచి స్టిచ్చింగ్ చేయండి, నేర్చుకోండి. మీకు ఏదన్నా ఎలాంటి వీడియోలు కావాలని చెప్పండి, ఆమె చేస్తుంది. స్టిచ్చింగ్ సంబంధించేసి మంచి మంచి చేస్తుంది. చిన్న చిన్న రిపేర్ అన్నప్పుడు మెసేజ్ పెడితే అది నేనే రిప్లై ఇస్తాను. వాటికి సంబంధించి వీడియోలు చేయాలంటే నేను చేస్తుంటాను, నాకు తెలిసిన వాటికి చెప్తుంటాము. కొంతమంది అడిగారు, ఒక నార్మల్ మిషన్ మీద, జాక్ మిషన్ మీద ఫుడ్ చేంజ్ చేయకుండా పైపింగ్ చేస్తున్నారు మీరు, నార్మల్ మిషన్ మీద పైపింగ్ చేయవచ్చా, ఎలా చేస్తారని మెసేజ్ అడిగారు. 4-5 అడిగారు మెసేజెస్. కానీ ఏంటంటే మన దగ్గర నార్మల్ మిషన్ లేదు, వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మనము దానికి 1-2 ఐటమ్స్ మార్చాలి, ఫుడ్ మార్చుకోవాలా, చేయాలి. కాబట్టి దానివల్ల వీడియో లేట్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో వచ్చరికి చేస్తాను. ఏంటంటే అది రిపేర్ నేనే చేయాలి కాబట్టి, వర్క్ నేను చేయాలి కాబట్టి, నేను చేసిన తర్వాత ఆమె స్టిచ్చింగ్ చేస్తుంది. ఇద్దరం కలిస్తే నా వీడియో బయటకు వస్తుంది కాబట్టి, 3వ వ్యక్తి మిషన్ ఓనర్ రావాలి కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు నేను వీడియో వస్తుంది, త్వరలో చేసి పెడతాను. మీకు ఏదైనా మెసేజ్ కావాలి, ఎలాంటి వీడియోలు కావాలి, ఎలాంటివి గైడ్నెస్ కావాలా, వర్క్ పరంగా అంటే మిషన్ పరంగా, ఇంట్లో చిన్న చిన్నవి తెలిసినవి చెప్తుంటాను. మీరు మెసేజ్ చేస్తే దాని గురించి మాకు తెలిసిన మట్టుకి మేము అనుభవించిన, మా అనుభవంలోకి వచ్చిన విషయాలు మేము మీతో షేర్ చేసుకుంటాము. పాజిటివ్ ముందుకు తీసుకెళ్ళండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఓకే, ఈ రోజుకి ఈ వీడియో ఈ టయానికి ఇక సెలవు తీసుకుందాం అనుకుంటున్నాము. సెలవు. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, అదనమాట వీడియో. ఏమంటే ఇంకా ఇంతటితో వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. అయినా సరే ఇప్పుడు నేను డైలీ అంటే మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. మా సార్ అనుకున్నది కరెక్ట్గా కన్వే అవ్వాలని నిదానంగా మాట్లాడతారనమాట. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయాలనిపిస్తేనే చేయండి. ఓకే, మంచితనంగా తీసుకోవాలనుకుంటేనే వీడియో ఫుల్గా చూడండి. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.